అందరికీ నమస్తే అండి. అంబటి రాంబాబు గారికి అర్జెంటుగా వీలైతే కాపు సామాజిక వర్గ పితామహుడు అనే బిరుదు ఇచ్చేయాలి. లేదా వంగవీటి రంగా గారి తర్వాత ఇతనే కాపు సామాజిక వర్గ పెద్ద దిక్కు అని కీర్తించేయాలి. లేదా ముద్రగడ పద్మనాభం గారి తర్వాత లేదా ఆయన కంటే ముందే వీలైతే కాపు సామాజిక వర్గ ఉద్ధారకుడు ఇతనే అని కీర్తించేయాలి. లేకపోతే అప్పటి వరకు ఆయన ఊరుకునే లేడు పాపం. ఆయన ప్రెస్ మీట్ ఈరోజు చూస్తే అసలు నవ్వాలా ఏడవాలో తెలియలే. అంటే మేబీ కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ వైపు తిప్పడానికి తన ఇంటి మీద జరిగిన దాడిని ఆయన అన్ని రకాలుగా కూడా వాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. పార్టీ పరంగా వైసీపీ పార్టీ పరంగా ఆయనకు మొదటి నుంచి ఫాలోయర్స్ క్రేజు ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పార్టీ పరంగా వైసీపీలో ఆయనకు మరింత క్రేజ్ పెరిగింది, మరింత చాలామంది దగ్గర అయ్యారు. కానీ ఆయన కాపు సామాజిక వర్గంలో ఒక సెంటిమెంట్ రగలాలి, కూటమికి అనుకూలంగా ఉన్న కాపు సామాజిక వర్గం వైసీపీకి అనుకూలంగా మారాలి, తన ఇంటి మీద జరిగిన దాడిని కాపు సామాజిక వర్గం మీద జరిగిన దాడిగా కాపు సామాజిక వర్గం వాళ్ళు గుర్తించాలి అని తపన పడుతున్నారు, తాపత్రయపడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, ఆ బీజాలు నాటుతున్నారు, ఆ సెంటిమెంట్ని రగిల్చే రకరకాల ఎత్తుగళ్ళు వేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో అంబటి రాంబాబు గారితో పాటు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు అండ్ కరణం ధర్మశ్రీ గారు అండ్ కొంతమంది కాపు సామాజిక వర్గ వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులందరూ కూడా విశాఖపట్నంలో మీటింగ్ అయ్యారు. ఆ మీటింగ్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు భలే గమ్మత్తుగా అనిపించాయండి నాకైతే మాత్రం. అంటే నేను ఇక్కడ విమర్శిస్తున్నానని కాదు, కానీ ఆయన విమర్శించాల్సిన అవసరం కాదు, కానీ ఆయన మాట్లాడిన మాటలు అంటే సామాజిక వర్గాన్నే హైలైట్ చేస్తూ ఆయన పర్టికులర్గా పదే పదే అదే అంశం మాట్లాడారనమాట. సో ముద్రగడ పద్మనాభం గారిని 2015లో అప్పట్లో అలా చేశారు, ఆయన అంతమొందించాలనుకున్నారు, ఆయన ఇంటి మీద దాడి చేశారు, అప్పుడు కాపు సామాజిక వర్గం మొత్తం ఏకమైంది, దాసనారాయణరావు గారు, చిరంజీవి గారు అందరూ వచ్చారు, దాంతో చంద్రబాబు భయపడ్డారు, సో ఇప్పుడు నా ఇంటి మీద కూడా అలాగే దండెత్తారు, నా ఇంటి మీద కూడా అలాగే మంది మార్వలని పంపించారు అని అవన్నీ చేసుకొచ్చారు. సో ఈరోజు మీటింగ్లో ఏం చేశారంటే అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి, ఇటీవల పరిణామాలపై కాపు నేతలు చర్చించారన్నమాట. సో టీడీపీకి చెందిన వారు నా ఇంటిపైకి వచ్చారు, కులం పేరుతో దూషించారు. ఏంటి కులం పేరుతో దూషిస్తారా? నాకు తెలిసి ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది, ఎస్సీలను కులం పేరుతో దూషిస్తారని. కాపులను కూడా కులం పేరుతో దూషిస్తారా? ఓసీలే కదండి కాపులంటే. కులం పేరుతో దూషించారంట. చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో. ఆయన ఒక కాపు, ఆయన కులం పేరుతో దూషించారంట. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు? గుంటూరు నడిబొడ్డును నా ఇంటిపై దాడి చేశారు, నా ఇంటిపై దాడి టీవీ ఛానల్స్ లైవ్ చూస్తున్నా ప్రభుత్వం తెలియనట్టుగా ఉంది, భగవంతుడి దయ వల్ల నన్ను ఏం చంపలేదు, రెడ్ బుక్ను మా కుక్క లెక్క చేయలేదంటే లోకేష్ కోపం వచ్చిందేమో, నేను సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు నా మీద ఎంతో ప్రేమ అభిమానం చూపించారు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు తరలొచ్చారు, నా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు, నాపై దాడి చేసి అక్రమంగా జైలుకు పంపించారు, 18 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు, టీడీపీ గూండాలు కలుపు వచ్చే వరకు దాడి చేశారు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దాడి జరిగింది, చంద్రబాబు పతనం ప్రారంభమైంది, నాపై చేసిన దాడికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాను, ఎర్ర బుక్కులు పిచ్చి బుక్కులు మమ్మల్ని ఏమీ చేయలేవు, వంగవీటి రంగాను దారుణంగా చంపారు, పోలీసుల సహకారంతో రంగాను లేపేశారు, అదేవిధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని నాపై దాడి చేశారు, కాపులను బీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చారు, చంద్రబాబు ఇచ్చిన హామీ కోసం ముద్రగడ ఉద్యమం చేశారు, కాపుల కోసం ఉద్యమం చేసిన ముద్రగడను జైల్లో పెట్టారు, చంపాలని చూశారు, పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నాడు కాబట్టి కాపులు మా వైపు ఉన్నారు అనుకుంటే అది మీ భ్రమ అంటూ వ్యాఖ్యలు చేశారు. మరి ఎవరి వైపు ఉన్నారు కాపులు రాష్ట్రంలో? కాపులు నిజంగా మీ వైపు ఉంటే మీరెందుకు ఇన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తారు? ఇలా మీపై జరిగిన దాడి జరిగి దాదాపుగా నెల రోజులు అవుతున్నా ఇప్పటికీ దాని గురించే ప్రెస్ మీట్లు పెట్టి దాని గురించే పుంఖాలుగా చెప్పి దాని గురించే కబుర్లు చెప్పి చివరికి ఎంతవరకు వచ్చారంటే కులం పేరుతో దూషించారంట అంబటి రాంబాబు గారిని అంట. టీడీపీ వాళ్ళంట అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళంట ఆయన కులం పేరుతో తిట్టారంట. ఆయన ఏమైనా ఎస్సీనా, ఆయన ఏమైనా ఎస్టీనా, ఆయన ఇంకేమైనా కమ్యూనిటీనా? మాట్లాడడానికి కూడా అర్థం పద్ధం ఉండాలి. అంటే ఒకటే అజెండా, కాపు సామాజిక వర్గంలో ఒక సెంటిమెంట్ రావాలి. ఆ సెంటిమెంట్ వస్తే కూటమికి అనుకూలంగా ఉన్న కాపు సామాజిక వర్గం కూటమికి వ్యతిరేకంగా జరిగి వైసీపీ వైపు అనుకూలమవుతారు అనే ఒకే ఒక్క అజెండా, ఒకే ఒక్క
ఆలోచన, ఒకే ఒక్క ప్రయత్నంలో భాగంగా ఇన్ని తిప్పలు పడుతున్నారు. ఆయన ఇంటి మీద జరిగిన దాడిని సామాజిక వర్గం మొత్తాన్ని ఆపాదించేస్తున్నారనమాట. కానీ అది జరగదు. ఈ దాడిని ఆయన నోటి దూల దాడిగానే జనం చూస్తున్నారు, అండ్ కాపులు కూడా చూస్తున్నారు. కురసాల కన్నబాబు గారి ఇంటి మీదో, లేదంటే అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారుగా రాష్ట్రంలో. ఎవ్వరి ఇళ్ళ మీద జరగని దాడి అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఎందుకు జరిగింది? బికాజ్ ఆఫ్ ఆయన నోటి దోల. ఆ రోజు పొద్దున్న ఆయన అలా మాట్లాడారు కాబట్టి అక్కడ అలా జరిగింది. సో ఇది కాపులు ఎవరు కూడా నాకు తెలిసైతే పట్టించుకోవట్ల, ఆ సామాజిక వర్గానికి ఆపాదించుకోవట్ల. వీళ్ళు బలవంతంగా ఆపాదించే ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు పట్టించుకోవట్లేదు అనమాట. కాకపోతే ఆయన అంబటి రాంబాబు గారు చాలా విజ్ఞులు, ఆయనకు ఆ విషయం ఆయనకు కూడా తెలుసు, పట్టించుకోరని తెలుసు. కానీ పార్టీ ఆయనకు ఒక టాస్క్ ఇచ్చింది, ఆ టాస్క్ ఆయన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ.